లంక బిందెలు ఉంటాయి అనుకొని అధికారంలోకి వచ్చిన రేవంత్ అన్నకు ఇక అప్పుల కుప్పగున్న రాష్ట్రంగా అనిపించే. అటు చేసిన అప్పులకు మిత్తిలు కట్టలేక, ఇటు రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులకు జీతాలు ఇయ్యలేక ఇప్పటికే ముప్పు తిప్పలు పడతా అంటే ఇప్పుడు ఈ లోకలు మాకు జీతాలు ఇత్తలేరని కయ్యం సురు చేస్తాండ్రు. ఇంతకీ గాళ్ళు ఎవరు ఏం కయ్యమో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే. వామ్మో కమ్మ గిలుక్కుమన్న సర్కార్ గజ్జును వణుకుతుంది కదా. రాష్ట్రంలో మూడో కన్ను ముందు చూపు గట్టిగానే ఉందుల్లో. ఆకలైనోళ్ళు అరవకుండా నోర్లు మూసేందుకు పోలీస్ అన్నలు పంతానం చూపెడుతున్నారు. దొంగతనాలు చేసిన వాళ్ళను, నేరస్తులను, డ్రగ్ దందా నడిపించేటోళ్ళని పట్టుకోవాల్సిన పోలీసు వాళ్ళంతా ఎవరెవరు ధర్నా చేయాలనుకుంటున్నారో వాళ్ళని పట్టుకునే పని మీద ఉన్నారు ముందస్తుగా. ఇగో గట్లనే ఈ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాడ ఏ నెల నుంచి జీతాలు ఇత్తలేరు మెప్మా ఉద్యోగస్తులకు అని చెప్పేసి అధికారులను కలుద్దామనుకుంటే వాళ్ళని ముందుగానే ఇంటికి పోయి అరెస్ట్ చేసిర్రు. అరెస్ట్ చేసి పోలీసు వ్యాన్లు ఎక్కించుకొని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తీసుకుపోయిర్రు పోలీసులు. నిరుపేదరికాన్ని నిర్మూలించేటందుకు పనిచేసేటోళ్ళకే నిరుపేదరికం ఎదురైతుంది అన్నట్టు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ నుంచి మాకు మెట్మా ఆర్పీలము మాకు జీతాలు రాక 7 నెలలు అవుతుంది. 7 నెలల సంది మాకు జీతాలు రాక మాకు ఇబ్బంది అవుతుంది. మాకు ఇచ్చేదే 6,000 జీతము. 6,000 జీతం కింద 7 నెలల సంది ఇస్తలేరు. మేము మా యూనియన్ కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని మేము మాట్లాడుకుందాము. మా హెడ్ ఆఫీస్లో ఒక లెటర్ ఇచ్చి మాకు జీతాలు రావాలని మేము పోదామని మేము ఈరోజు రెడీ అవుతున్నాము. అన్న మూమెంట్లోనే ఈ ప్రభుత్వం మరి ఎక్కడికి వెళ్ళి రిపోర్ట్ తీసుకుందో మాకు తెలియదు. మమ్మల్ని ముందస్తుగానే అరెస్ట్ చేసిరు సార్. ఇంత ఘోరం అయితే ఏదు ఏ ప్రభుత్వం కింద మమ్మల్ని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. ఇప్పుడే చేసిరు సార్. మాకు బాధ అవుతుంది. మా జీతాలు కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము మాకు 10,000 జీతం ఇస్తామని చెప్పారు. 10,000 జీతం ఇవ్వకుండా ఉన్న జీతం కింద మాకు 7 నెలల సంది ఇవ్వలేదు. చాలా బాధతో ఉన్నాం సార్. మేము ఇట్లా అరెస్ట్ చేయడము చాలా ఘోరం అనిపిస్తుంది. మేము ఎంతో బాధపడుతున్నాం సార్. ఇట్లా అరెస్ట్ చేయడము చాలా ఘోరమైన పరిస్థితి సార్. ఓ దిక్కు సర్కారోళ్ళు మీకు ఏ సమస్య ఉన్నా ధర్నా చేయొచ్చు, నిరసన తెలుపొచ్చు అని చెప్పుకుంటూనే ఇంకో దిక్కు ఆ సమస్యను వాళ్ళను బయటికి రాకుండా ఇట్లా హౌస్ అరెస్ట్ చేస్తుంది. ప్రజాపాలనలా ప్రజలెవరు మాట్లాడుతూ 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తామని చెప్పేసి ఉన్న జీతాలను కూడా రాకుండా చేస్తుంది సర్కారు. ఈడంతా రివర్స్ నడుస్తుంది కదా. రాష్ట్రంలో ఉన్న పబ్లిక్ నిత్యం ఏదో సమస్యలుంటే ముఖ్యమంత్రి గారేమో గాలి మోటార్లకి విదేశాలు తిరుగుతున్నాడు. ముద్దుగుంది పోండ్రి అమ్మ పెట్టదు అడక్క తిననియదన్నట్టే వీళ్ళు జీతాలు ఇయ్యరు, జీతాలు ఇత్తలేరని బయటికి చెప్పొద్దు అన్నట్టు. ఈ చిన్న చిన్న ఉద్యోగస్తులకు కూడా జీతాలు ఇయ్యలేనప్పుడు ఈ ప్రజా పండుగలు దేనికి, ప్రజాపాలన అని చెప్పి సంబురాలు దేనికి? మీన మిటారం లోపల లొటారం. ఇచ్చినప్పుడు తీసుకోవాలి గానీ మాకు 10 నెల తప్పకుండా కావాలంటే ఏం చెల్లొస్తాయి? మీరు ధర్నాలు దీక్షలు చేస్తామంటే మేము చూసుకుంటూ ఊకుంటామా? మా దగ్గర పోలీసు వాళ్ళు లేరా అన్నట్టే ఉంది కదా సర్కార్ తీరు. అనవట్టిరుకి ముచ్చట తెలిసిన పబ్లిక్.